ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మన సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన హీరో గోపీచంద్ గారు అలియాస్ భీమా. ఎన్నో మంచి మంచి కథల్ని మనకు అందించినటువంటి నిర్మాత కేకే రాధామోహన్ గారు వచ్చేస్తున్నారు ఎవర్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గర్ల్ రోహిణితో. గారు ఏదో మాట వరుస కన్నారేమో అనుకున్నా. డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, పాట వేయడమా పాట ఇరుకు అంటే రాధామోహన్ గారు చేసి చూపించేశారు. కొత్తగా ఏం చెప్తాం అక్క, ఒక అందమైన ఆడపిల్ల పక్కనుంటే ఆటోమేటిక్ గా సార్ వద్దు సార్ వద్దు, మీరు ఇవన్నీ చెప్పేస్తే ఆమె నిజం అనుకుంటుంది సార్. సార్ నాకు ఎందుకో డౌట్, ఈ రోజు మీరు ఇలా డాన్స్ చేయడానికి గల కారణం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఆమె కిడ్నాప్ చేసేసిందా? మేమిద్దరం ఒక సినిమా చేసాం అన్నమాట. నిజంగా రిలీజ్ అవ్వలేదు. ఎస్, ఇది పేరు సినిమా పేరు వచ్చేసి ఏంటి? కోమా. కోమా. సో సార్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ప్లాన్ చేశారు. అండ్ భీమాలో రోహిణి ఉందంటే కామెడీ ఉండబోతుందని అర్థమవుతుంది. ఓకే, సో కంగ్రాట్స్ అండి ఆన్ భీమా సక్సెస్. మనం నెక్స్ట్ వాళ్ళని పిలిచేద్దాం సార్, బెటర్. 6 అడుగుల ఆయుధం లాంటి కటౌటే కాకుండా ప్రతి సినిమాతో అంతులేని అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు వచ్చేస్తున్నారు. అలాంగ్ విత్ గ్లామర్ ని అలాగే హ్యూమర్ ని మిక్స్ చేసినటువంటి ఇద్దరు హీరోయిన్స్ ప్రియా భవానీ శంకర్ అండ్ మాళవిక శర్మతో. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. గోపీచంద్ గారు, సినిమాలో మీరు హీరో గాని ఇక్కడ మాత్రం మనకి రాధామోహన్ గారు కంప్లీట్ గా హీరోగా మారిపోయినటువంటి రాధామోహన్ గారిని చూడండి. చెప్పాను కదక్క, వాళ్ళది భీమా అయితే మాది కోమా. సమ్మర్ కదా అందుకని కొబ్బరి బొండాలండి. అందులోనూ భీమా ఏమో చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఒక్కోసారి మనకి చేతిలో గన్ అది లేకపోయిన పక్షంలో దీని పెట్టి కొట్టేయచ్చా. మీరేమో ఎండబెట్టేశారనుకోండి, దాంట్లోంచి కొబ్బరి నూనె వస్తుంది, దాన్ని వాడుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. భీమా సినిమా రిలీజ్ అయ్యింది అండ్ సూపర్ సక్సెస్ అయింది. హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే డైరెక్టర్ హర్ష నాకు ఫస్ట్ కథ ఏదైతే చెప్పాడో ఎంత బాగా ఇంట్రెస్ట్, సినిమా కూడా అంత బాగా తీసాడు. ఈవెన్ ఇప్పుడు ఈ రోజు ఆడియన్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుని మంచి సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ది సేమ్ డే రవి బాసర్తో ఫస్ట్ టైం వర్క్ చేశాను. తన బ్యాక్గ్రౌండ్ సోల్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. అంటే ఈ రోజు సినిమా చూస్తున్నప్పుడు అంటే పూనకం లాగా వస్తుందంటే గూస్ బంప్స్ అన్నమాట. అండ్ అందులోనూ ఆడియన్స్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఈ సినిమా ఇస్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు తప్పకుండా వెళ్ళి థియేటర్ లో చూడాలి. ఎనీవే వెల్కమ్ టు ద షో. ప్రియా గారు, గోపీచంద్ గారు, మీరు ఇటు, మీరు ముగ్గురు అటు. ఓకే అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు రాధామోహన్ గారు మోస్ట్ హ్యాపీ. ఇవాళ చాలా కలర్ఫుల్ గా ఉంది నా పోడియం అనుకుంటున్నారు ఆయన. వన్ సైడ్ హ్యాపీ, వన్ సైడ్ కోమా. ఓకే, సో మన సుమా అడ్డా గేమ్ షో మొదలు పెట్టేద్దామండి. ముందుగా రూల్స్ చెప్పేస్తాను. ఈ గేమ్ షో మొత్తం టైం బేస్డ్ గేమ్ షో.
ఎవరి కోసము ఆగదు కాబట్టి మనం సమయాన్ని వినియోగించుకొని ఎంత బాగా ఆడితే అన్ని డబ్బులు ప్రతి రౌండ్ లోనూ వచ్చేస్తాయి. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. సో ఈ రోజు మనకి భీమా టీం ఇక్కడికి వచ్చి సుమా అడ్డా ఆడుతూ ఉన్నారు. అయితే గోపీచంద్ గారు అండ్ ప్రియా గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్ వచ్చారు. ఇటువైపు ఉండే వాళ్ళందరూ ఓకే, మిమ్మల్ని రాధామోహన్ గారు ఇటువైపు సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్ వచ్చారు. మన రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ప్రతి టీం వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాం. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే ప్రతిదానికి డబ్బులు ఇస్తాం. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపీస్ నుంచి 2 లాక్ వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. అలా 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఓకే, సో రెడీయా? మనం రెడీ. మొదలెట్టేద్దామా? మరి భీమా గారితోనే మొదలెట్టేస్తాను. కానీ నేను చెప్పాను కదా ఇది టైం బేస్డ్ గేమ్ షో అని. సో 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నా. ఈ 90 సెకండ్స్ లో మీరు చెప్పొచ్చు, వాళ్ళని అడగొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ఓకే, సో ఇదండి. రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్రెండ్స్ గ్యాంగ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. బర్త్డే సెలబ్రేషన్. బర్త్డే సెలబ్రేషన్స్. 15 రైట్ ఆన్సర్. పార్టీ. పార్టీ. ఓకే, పార్టీ ఉందా లేదా? నంబర్ 1. ఓకే, నెక్స్ట్ గాసిప్స్. గాసిప్స్ రైట్ ఆన్సర్. బైక్ రైడింగ్. బైక్ రైడింగ్ లేదు. మూవీస్. మూవీస్. మూవీస్ లేవు. ఇంకా గేమ్స్. 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 నంబర్ 2. ఓకే, ఆటలు రైట్. హెల్పింగ్ ఫర్ లవ్. సహాయాలు. నంబర్ 5 రైట్. వీడియో గేమ్స్. వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ లేవు. హ్యాంగోవర్స్. కాలేజ్. నంబర్ 13. ఓకే. సో మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. నంబర్ 3 టూర్స్. ఫ్రెండ్స్ అంటే టూర్స్, ట్రిప్స్, టూర్స్. అప్పులు. రే నాకు 100 రూపాయలు ఇవ్వరా. అలగడం. అలగడం ఇస్ నాట్ టాకింగ్. రీల్స్. లాట్ ఆఫ్ రీల్స్ టుగెదర్ ఫ్రెండ్స్. షేరింగ్. ఫోన్ కాల్స్, చాటింగ్. క్లాస్ డుమ్మాలు కొట్టడం. గాలి తిరుగుళ్ళు. ఫ్రెండ్షిప్ డే విచ్ యూ సెలబ్రేట్ అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా మీరు గెలుచుకున్న అమౌంట్ 5,80,000. 5,80,000 ఇచ్చే ముందు ఫ్రెండ్స్ తో మీరు టైం ఎలా స్పెండ్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారు మా ప్రేక్షకులు. ఫ్రెండ్స్ తో కూర్చుని హాయి నైట్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటే. అంటే ఒకప్పుడు రోజుల్లో అయితే వీళ్ళు గోడలు అవి దూకుతారు, కానీ ఇప్పుడు అవి దూకాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మాట్లాడతారు. వాట్ అబౌట్ యూ? Yes, I hang out with my school friends still. My circle is still my college friends and school friends. And it feels very hurtful when somebody gets married. Like, oh my God, everything is changing. అవునా? Yeah. అదేంటండి? You know, if the marriage is for yourself, it's different. If it's for the other person, it's very hurtful for them. So you also plan to get married soon? Yeah, I should. సో మీరు కూడా ఏమైనా ఫ్రెండ్షిప్ గురించి చెప్తారా? మీకు రాధామోహన్ గారికి ఉండే ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. సో వి మెట్ వేర్ వి మెట్ గోవాలో కలిసారంట. గోవాలో మంకీ క్యాప్స్ అమ్ముతున్నా. అప్పుడు నేను గోవా ట్రిప్ కి వచ్చారు. వావ్, షీఈస్ బ్యూటిఫుల్, మీరు 3rd హీరోయిన్ గా చేస్తారా మా మూవీలో అని చెప్పి తీసుకున్నారు. బట్ సోలో హీరోయిన్ గా మూవీ ప్లాన్ చేస్తున్నారు. అదే కామా, మాకు తెలుసు. ఓకే, మీకు 5,80,000 తీసుకొచ్చేస్తున్నాము. చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. గోపిచంద్ గారు, మీరు అంటే ఇప్పుడు కూర్చొని ఫ్రెండ్షిప్ మాట్లాడుకుంటారని చెప్పారు, కానీ ఆ రోజుల్లో ఏమైనా మీరు కాలేజ్ డేస్ లో గానీ స్కూల్ డేస్ లో గానీ దుమ్మా కొట్టేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, ఆడుకుంటా ఉన్నాం, మా క్లాస్ అంతా ఆపేసి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళం. పడ్డాయా మీకు ఎప్పుడైనా బాగా? He wants to know your love story. లవ్ స్టోరీ అంటే ఎవరికో? మాది బాయ్స్ స్కూల్. ఇది బస్ స్టాప్ లో. మీరు కూడా ఇవన్నీ పనులన్నీ చేసిన వాళ్ళే. అందరూ చేస్తారు. When I was in my 9th standard, I had a huge crush on my senior who was in 11th or 12th. But I wasn't able to express it. I call him Anna only. That's very shame. Anyway, thank you so much అండి. థ్యాంక్ యూ. మేము రాధామోహన్ గారి లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాము. లవ్ ఎక్కడ సార్, ఇక్కడ అక్కడ చెప్తే ఎక్కడో చూస్తున్నారు, చూసుకోండి మీరు. చెప్పండి సార్. గోవా కలిసామని చెప్పాం కదా సార్. మీరు మరేంటి సార్ ఫిక్స్ అయిపోతున్నారా?
అంటే కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లో ఏమన్నా ప్రేమ ఉంటే చెప్పండి, నేను ఫీల్ అవ్వను, పర్లేదు. ఫీల్ అవుతారు వీళ్ళిద్దరు. అయ్యయ్యో సార్ ఉండిందా సార్ లవ్? మర్చిపోయాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా గుర్తు పెట్టుకుంటారు తప్ప. ఓకేనండి, వాళ్ళు ఎలా ఆడారో చూసారు కదా. 15 లక్షలు రావాల్సింది కానీ 580నే వచ్చింది వాళ్ళకి. చూద్దాం మీకెంత వస్తుందో. నువ్వు ఒకటి నన్ను అడగలా ఏంటి? ఎవరైనా క్రష్ ఉన్నారా అని. క్రష్ ఉన్నారా ఏంటి? స్కూల్లో కాలేజ్ లో తెగ వెంటపడేవారు నా గురించి. నాకు తెలిసి ఎందుకు వెంటపడ్డారో. నువ్వు కొంతమంది దగ్గర అప్పు తీసుకొని పారిపోయావనే కదా. మేము గేమ్ ఆడతాం, సో వీళ్ళిద్దరు ఆడతారు. కాదు, మీరిద్దరు మాట్లాడుతుంది మొత్తం మాల్వికాకి అర్థమైపోతుందా? యా ముందే చెప్పాం, అర్థమైనట్టు యాక్ట్ చేయమని. ఓకే రండి సార్, ఇలా వచ్చేయండి. ఓకే సో రెడీ సార్? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎగ్జామ్స్ అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, చిట్టీలు. చిట్టీలు రైట్ ఆన్సర్. ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ రైట్ రైట్. కాపీ కాపీ కాపీ. కాపీ కొట్టడం లేదు. కంబైన్ స్టడీస్. కంబైన్ స్టడీస్ రైట్ రైట్. హాల్ టికెట్. హాల్ టికెట్ రైట్ రైట్. పెన్ను. పెన్సిల్. పెన్ను పెన్సిల్ పెన్ను పెన్ను నంబర్ 3. నైట్ అవుట్. నైట్ అవుట్. నైట్ అవుట్ లేదు. రిజల్ట్. రిజల్ట్. రిజల్ట్ లేదు. ఎడిషన్స్. ఎడిషన్స్. అడిషనల్ నంబర్ 15 రైట్. క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ నంబర్ 13. ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామ్ సెంటర్ రైట్ రైట్ నంబర్ 2. సరే మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. యా. డిబార్ చేయడం. ఇంకా ఎగ్జామ్స్ రాయకుండానే డిబార్ ఏంటక్క? అంటే రాస్తూ ఉంటే చిట్లు పెట్టారని డిబార్ చేస్తాం. ఓకే. ప్రైవేట్ క్లాసు, ట్యూషన్స్ అలవాట్లేదు. టెన్షన్ అస్సలు లేదు. టైము, అలారము మెయింటైన్ చేయు. పూజలు, మొక్కులు అస్సలు దగ్గరికి వెళ్ళు. చెకింగ్, స్క్వాడ్ చెకింగ్. వాటర్. వాటర్. వాటర్ కి 2 లక్షల. చాలా కాస్ట్లీ. 6,80,000. సార్ ఇప్పుడు మీ దగ్గర 6,80,000 ఉన్నాయి కదా, ఒకవేళ నా కోసం ఏదైనా కొనాలనుకుంటే ఏం కొంటారు? ఒక చెత్త బుట్ట. ఒక చెత్త బుట్ట. అంటే నువ్వు మేకప్ ఇలా తుడిచేసి వేసుకోవడానికి టిష్యూ పేపర్లకి. మీరు అసలు ఏంటది ఒక చీపురు కట్ట. వద్దులే. మీరు you are a lawyer. How come you studied law and then you got into the film industry? I was doing both simultaneously, and I'm actually still studying. I'm doing my masters right now. So as you can see, I'm still promoting, and once I'm back to Mumbai, I'll still be going to the college, giving my exams and everything. So yeah, but then I love both the professions, so that's why I'm able to do both. నాకెందుకో ఆస్కార్ అవార్డ్ సెరమనీ చూస్తున్నట్టుంది. So no slips kept in exam. Of course I've done, not during law exams, but I've done it earlier, like while, so whoever is writing in ahead, like in front of me, whoever is sitting in front of me, I would just take the entire paper and I'll copy it and then I'll give it. Actually one mistake she did, she took the paper, she was returning, she would have kept it herself. రోహిణి నువ్వు? సో మెనీ. రాధామోహన్ గారు అయితే స్లిప్పులు పెట్టుండ్రు సార్. కొన్ని లవ్ లెటర్స్ ఏమైనా రాశారా సార్? లవ్ లెటర్ ఎగ్జామ్ హాల్ ఏం రాస్తాం? రాసుకోవచ్చు సార్. కొంతమంది ఎగ్జామ్ రాయకుండా లవ్ లెటర్ రాసి ఇదిగో అని చెప్పి అదే టైంలో ఇస్తారు. ఇన్విజిలేటర్ కి ఇచ్చేస్తారా? ఇన్విజిలేటర్ కి ఇచ్చేస్తారా? ఓకే థ్యాంక్ యూ సార్. మన మొట్టమొదటి రౌండ్ అయ్యేసరికల్లా రాధామోహన్ గారి టీం లీడ్ లో ఉన్నారు విత్ 6,80,000. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. సినిమాకి సంబంధించిన అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉండే ఒక పిక్చర్ చూపిస్తాం. దానికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. మొత్తం ప్రాసెస్ కి మేము ఇచ్చేటువంటి టైం 20 సెకండ్లు మాత్రమే. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి.
మీరు ఎంత ఫాస్ట్ గా బజర్ నొక్కితే అంత డబ్బులు మిగులుతాయి. ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న గాయకుడు ఎవరో గెస్ చేసి చెప్పండి. గోపీచంద్ గారు. ఘంటసాల గారు. ఘంటసాల గారా? మీరేమనుకుంటున్నారు? రివీల్ అయ్యాక చెప్పచ్చక? ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ చేయి. ఇక్కడ ఘంటసాల గారు అన్నారు. అయినట్టయితే 95,000 వస్తుంది. అవునా కదా? చూద్దాం. రైట్ ఆన్సర్. కోటలోని మొనగాడా బేటకు వచ్చావా. సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు. మీకు 95,000 ఇచ్చేస్తాం. కానీ ఘంటసాల మాస్టర్ గారి పాటకి ఒక డాన్స్ రాధామోహన్ గారును రోహిణి గారు చేస్తే ఇస్తాం. తప్పకుండా చేస్తారు. చేస్తే ఇస్తారు, చేయకపోతే ఎవరు కదా. మనం చేసినా చేయకపోయినా వాళ్ళకే ఇస్తారు సార్. కోటలోని మొనగాడా బేటకు వచ్చావా, బేటకు వచ్చావా. జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా, కోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే, వేటకు వచ్చానే. జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. కోటలోని చిన్నదానా. నాకెందుకో డౌట్, రోహిణి ఆయన్ని బెదిరించి ఇక్కడ తీసుకొచ్చింది అని. లేదక్క, బేసిక్ గా బ్యూటీ అలా. ఇక్కడ గోపీచంద్ గారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాము. సార్ ఎలా ఉంది సార్ డాన్స్ పర్ఫార్మెన్స్? ఆయన ఓల్డెన్ డేస్ అని గుర్తొచ్చినట్టున్నాయి. ప్రియా, you liked the performance? She was so cute. No, that is graphics. Probably, as you said, next film solo heroines I'll give. That's why he's got you from Goa. తీసుకోండి 95,000. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్న నటుడు ఎవరో గెస్ చేసి చెప్పండి. మళ్ళీ గోపీచంద్ గారి టీం, కమ్ ఆన్. సత్యరాజ్ గారు. సత్యరాజ్ గారు. yes, let us see సత్యరాజ్ గారు అవునా కాదా అని. రైట్ ఆన్సర్. సంకం సినిమాలో కాన్సెప్ట్ ఏంటి? వేరే ఊరు పంపించేస్తారు, ఎందుకంటే ఇవన్నీ గొడవలు ఇవన్నీ వద్దని చెప్పి. సో సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ వేరే ఊరు నేను పంపించేశాను. అక్కడ సత్యరాజ్ గారు, ఇక్కడ సుమ. నేను వేరే ఊరు పంపించేశాను. నా కొడుకు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఊరు వదిలేసి, అదే నేను ఊరు నుంచి పంపించేసిన నా కొడుకు అంటే మీ బావ ఇవాళ వచ్చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికా నుంచి. బాబు ఏంటి ఘోరం? సౌత్ ఆఫ్రికా నుంచి నువ్వు? అది కాదు, నువ్వు మాట్లాడకు నాతో. आप कौन हो? नहीं कौन? ए आप कौन हो? అది మర్దల్ హై. నువ్వు బ్యాండెడ్ క్వీనా? What? ఏ బ్యాండ్ హై నా? ये कल्चर है, कल्चर है. ఇదేంటి సౌత్ ఆఫ్రికాలో హిందీ మాట్లాడతారా? ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు. This is culture है. కల్చర్ है. फेस को क्या हुआ? मेरे फेस को చిచి. నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వాలి, దానికి కొన్ని నువ్వు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు అమ్మ మాటని జవదాటి వెళ్ళిపోయావు. అయ్యో, నేను ఎందుకు మీ ఇంటికి గోడలు అవుతాను? గోడల? నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వాలి అంటే నీకు వంట వచ్చి ఉండాలి. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. సరే, ఈ ఫస్ట్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇక రెండో టెస్ట్ డాన్స్. మా కోడలికి డాన్స్ వచ్చి ఉండాలి. ఈ కోడలతో పాటు నువ్వు డాన్స్ చేయగలవా లేదా?
రెండో టెస్ట్ లో కూడా ఫెయిల్ అయిపోయావు. ఏమంటుందో తెలుసా? పూనకొచ్చి బాబు నీ టెస్టులు కాదు, అసలు చెప్పేది విను. ఏంటి చెప్పు. నీ కోసం పని మనిషిని తీసుకొచ్చి. కోడలేమో అనుకుని కంగారు. సారీ బాబు, తప్పుగా అర్థం చేసుకున్నా. కోడలు అనుకున్నా? అవును. నేను ఈయన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నా. యు నో మై టేస్ట్. టేస్ట్. హి ఇస్ మై హస్బెండ్. హి ఇస్ మై హస్బెండ్. అలా గోపీచంద్ గారి టీం లీడ్ లో ఉన్నారు. ఓకే, మన మూడో ప్రశ్న రెడీ. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు. ప్రభాస్ అండ్ త్రిష. ప్రభాస్ అండ్ త్రిష. చూద్దాం. రైట్ ఆన్సర్. ఈ వర్షం సాంగ్ గోపీచంద్ గారు మాళవికతోనా లేదంటే ప్రియాతోనా లేదా సుమాతోనా అని నువ్వు చెప్పొచ్చు. నా బదులు సుమా గారు చేసి, ఎందుకంటే వర్షంలో సుమా గారు కూడా ఉన్నారు. సుమా గారి డాన్స్ అంత ఇంట్రెస్టింగ్ ఉంది. వర్షం పాటేస్తే రాదు, మనకి భీమా సినిమాలో పాటేస్తే వస్తుంది. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. అలా డబ్బులు ఈసారి మీకు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. అమ్మో, ఇళ్ళని నొక్కేశారు. కాజల్. కాజల్. ఓకే, కాజల్ కరెక్ట్ అయితే మీకు 97,000 లేకపోతే మైనస్ 97,000. చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను. మైనస్ 97,000. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా గోపీచంద్ గారు లీడ్ లో ఉన్నారు. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, కాయ్ రాజా కాయ్ రూల్స్ ఏంటంటే ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ లాక్ చేసేసాము. ఆ 4లో నుంచి టాప్ ఆన్సర్ ఏదో మీరు గెస్ట్ చేయగలగాలి. ఈ బజర్ నొక్కి చెప్పాలన్నమాట. మీరు మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా డబ్బులు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పోతుంది. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైటా రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు, బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే డబుల్ అవుతుంది, అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. సో మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు కూడా సరే అయితే మొదలెడదామా? ఎలాంటప్పుడు మనం ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటాము? 1 నిద్రపోతున్నప్పుడు, 2 సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు, 3 ఏదైనా మీటింగ్స్ లో ఉన్నప్పుడు, 4 భార్య దగ్గర ఉన్నప్పుడు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు మనం ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటాము? నిద్రపోతున్నప్పుడు, సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు. రోహిణి నిద్రపోతున్నప్పుడు. ఎంత పెడతావు? 1 lakh. నిద్రపోతున్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టారు. ఇది రైటా రాంగా? మీటింగ్ లో కొంతమంది నిద్రపోతున్నప్పుడు పెట్టరే. అయితే ఇది రాంగ్. మరి రాంగ్ అని మీరు ఎంత పెడతారు? 1 lakh. నిద్రపోతున్నప్పుడు అవునా కాదా చూద్దాం. గోవింద గోవింద
రైట్ ఆన్సర్. సో మీరు చెప్పింది రాంగ్ అయింది, మీ డబ్బులు పోయాయి. సో మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, మీకు 2 లక్షలు. సరే, ఒక్కసారి ఏ బాత్ పే మనము గోపీచంద్ గారి ఫ్యామిలీ పిక్చర్ చూద్దాం. లెట్స్ హావ్ ద ఫ్యామిలీ పిక్ ప్లీజ్. ఫ్యామిలీ పిక్చర్ అన్నారు కదా, అంటే ఆయన కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అని. ఇది రీసెంట్ అండి లేకపోతే 2 years బ్యాక్ పిక్చర్? మా ప్రేక్షకులకు ఇంకొక డౌట్ కూడా, అంటే హీరోలు హోంవర్క్లు చేయిస్తారా పిల్లలకి? చేపిస్తాను. సిన్సియర్ గా కూర్చొని రోజు కదా అప్పుడప్పుడు. ఓకే, మీ ఆవిడని అడిగి తెలుసుకుంటా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. నైస్, వెరీ ప్రిటీ. మీరు సెలెక్ట్ చేసేటువంటి సినిమాలు వాటి స్టోరీల్ని డిస్కస్ చేస్తారండి మీ ఆవిడతో? డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూడడమే. నెక్స్ట్, నాన్నగారు టి కృష్ణ గారు. ఐ థింక్ నంబర్ ఆఫ్ టైమ్స్ మన షోలోనే మాట్లాడుకున్నాం. ఎనీథింగ్ వన్ లైన్ దట్ యు వాంటెడ్ టు సే అబౌట్ హిమ్ అండి? So he is a great person. I'm not telling he's my father. Yeah. But he's a very good human being. Super. Thank you so much. Okay, coming back to our question. ఏ రోజున ఎక్కువగా కొత్త బట్టలు ధరిస్తాము? 1 పుట్టినరోజు, 2 పండగ రోజు, 3 పెళ్లి రోజు, 4 కాలేజ్ ఫంక్షన్స్ డే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ రోజున ఎక్కువగా కొత్త బట్టలు ధరిస్తాము? పుట్టినరోజు, పండగ రోజు, వీళ్ళనొక్కారు. ఫెస్టివల్. ఓకే, ఫెస్టివల్ ఎంత? 1 lakh. $1 lakh ఫెస్టివల్ మీద పెట్టారు. రైటా రాంగ్? రాంగ్. 2 lakhs. రాంగ్ అని 2 lakhs పెట్టారు. ఫెస్టివల్ ఇస్ రాంగ్ అంట. చూద్దాం మరి ఏంటో కరెక్ట్. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి 2 లక్షలు పోయాయి, మీకు 3 లక్షలు. 3 times. మూడో ప్రశ్న. పార్టీకి వెళ్లి ఇంటికి లేటుగా వచ్చిన భర్త భార్యకి ఎలాంటి అబద్ధాలు చెప్తారు? 1 మీటింగ్ ఉందని, 2 ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, 3 టైర్ పంచర్ అయిందని, స్నేహితులతో ముచ్చట్లు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్టీకి వెళ్లి ఇంటికి లేటుగా వచ్చిన భర్త భార్యకి ఎలాంటి అబద్ధాలు చెప్తారు? మీటింగ్ ఉందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, చెప్పండి. 50 on traffic. ఓకే సార్, రైటర్ రాంగా? రాంగ్. ఎంత పెడతారు? 1 లక్ష. ఓకే, ట్రాఫిక్ కరెక్టా కాదా చూద్దాం. మీరైతే రాంగ్ అన్నారు, చూద్దాం. సారీ, ట్రాఫిక్ రాంగ్ ఆన్సర్. మీ డబ్బులు పోయాయి, మీకు డబ్బులు వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒక పెళ్లి వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది? 1 క్యాటరింగ్ వాళ్ళకి, 2 ఫోటోగ్రాఫర్, 3 కళ్యాణ మండపం వాళ్ళు, అండ్ లాస్ట్ మేకప్ వాళ్ళకి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక పెళ్లి వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది? క్యాటరింగ్ వాళ్ళకి, ఫోటోగ్రాఫర్, ఎవరికి చెప్పండి? ఫంక్షన్ హాల్. ఎంత పెడతావు? 1 lakh.
సార్ ఇది రైటా రాంగా? రాంగ్. ఎంత తీసుకోండి 2 లక్షలు. ఓకే 2 లక్షలు మీ ఆన్సర్ రాంగ్ అని. రైటా రాంగా? క్యాటరింగ్ వాళ్ళకి ఇదిగోండి మీకు డబుల్ అమౌంట్ వచ్చేసింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు గోపీచంద్ గారు అండ్ ప్రియా. కంగ్రాచులేషన్స్. గోపీచంద్ గారు, స్టూడెంట్స్ లో నుంచి ఒకళ్ళు మీకోసం స్పెషల్ గా ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇలా తీసుకురామా. కానీ ఇంకా ఈ డబ్బులు మీవి కాదు. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మన నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఓకే, మన భీమా టీం వాళ్ళు తార్మార్ తక్కర్మార్ రౌండ్ కి వచ్చేసరికల్లా గోపీచంద్ గారు, ప్రియా మీరు లీడ్ లో ఉన్నారు. కానీ ఈ రౌండ్ తారుమారు తక్కర్మార్ అయ్యే రౌండ్. అంటే ఒకళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఇంకొక టీం కి వెళ్ళిపోతుంది ఫార్ షూర్. ఈ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఎవ్రీ లెవెల్లో ఫార్మాట్ ఇదే ఉంటుంది. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 2 టీమ్స్ ఆడాలి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు, అంటే రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే మీరు ఓడిపోయినట్టు. అండ్ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి టైం 5 సెకండ్స్ మాత్రమే. ఫస్ట్ లెవెల్లో ఓడిపోతే మీరు 25% మీ ఎర్నింగ్స్ ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. సో లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. రాధామోహన్ గారు అక్కడి నుంచే హెల్ప్ చేస్తారు. ఓకే రెడీ? మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ టాపిక్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఆర్ సెకండ్ రామాయణం. ఎలక్ట్రిసిటీ అంటే కొన్ని కరెంట్ కి సంబంధించిన వస్తువులు వేస్తాము, వాటి పేర్లు. సో మీకు కూడా అదే టాపిక్. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు, సెకండ్ మీరు, థర్డ్ వాళ్ళు, ఫోర్త్ మీరు. లెవెల్ 1 ఓడిపోతే 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. గోపీచంద్ గారి టీం స్టార్ట్ చేస్తున్నారు. లెవెల్ 1, ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బోల్ట్స్ రైట్. హ్యామర్ రైట్. టార్చ్ రైట్. బయో రైట్. టేప్ ప్లాస్టర్ రైట్. మెజర్మెంట్ టేప్ రైట్. కటింగ్ ప్లేయర్ రైట్. కటింగ్ ప్లేయర్. స్క్రూ డ్రైవర్ కరెక్ట్. స్టార్ స్క్రూ డ్రైవర్. దిస్ టెస్టర్ రైట్. నైఫ్ రైట్. సోల్డరింగ్ ఓకే, వెల్డింగ్ మెషిన్ సోల్డరింగ్ రైట్. ఏంటిది? ఇది కటింగ్ చేసేది. అడ్జస్టబుల్ రెంట్స్ 25% అమౌంట్ రాధామోహన్ గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేయండి. సో మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ లెవెల్ టాపిక్స్. దేశములు, 2 హీరోయిన్స్. కంట్రీస్. కొన్ని దేశాల షార్ట్ ఫామ్స్ వేస్తాము, ఆ దేశం పేరేంటో చెప్పాలి. సో ఈ లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ అవతల టీం కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇండియా రైట్. ఆస్ట్రేలియా రైట్. మెక్సికో రైట్. ఈజిప్ట్ రైట్. గ్రీన్లాండ్ రైట్. ఐర్లాండ్ రైట్. జెర్సీ రైట్. నెదర్లాండ్ రైట్. కెనడా రైట్. ఆఫ్ఘనిస్తాన్ రైట్. ఆస్ట్రియా రైట్.
బెల్జియం. రైట్. చిలీ. చెక్. చెకోస్లోవాకియా. చైనా. It is Switzerland. Why would you see CHE for Switzerland? Go ask them, no? It's a francs. వాళ్ళకి స్విస్ ఫ్రాంక్స్ సివిది. CHE స్విట్జర్లాండ్. ఒకసారి చూడండి. 50% ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ మీరు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. రాధామోహన్ గారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా బాగున్నట్టున్నాయి భీమాకి. ఇప్పుడు 100% ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే 100% థర్డ్ లెవెల్ అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ లెవెల్ లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్. yes, oh my god, మీరు లీడ్ లోకి వచ్చేసారు. థర్డ్ లెవెల్ టాపిక్స్. రైల్వే కోడ్స్, ప్రొఫెషన్, తెలుగు పేర్లు. రైల్వే కోడ్స్. రైల్వే కోడ్స్, కొన్ని రైల్వే కోడ్స్ వేస్తాము, ఊరి పేరేంటో చెప్పాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. చూద్దాము ఎవరు విన్ అవుతారో ఈ రోజు తార్మార్ తక్కర్మార్ లో. oh my god, రెడీ? your time starts now. బెజవాడ. రైట్. హైదరాబాద్. రైట్. విశాఖపట్నం. రైట్. రాజమండ్రి. రైట్. నిజామాబాద్. రైట్. నల్గొండ. రైట్. కరీంనగర్. ఖమ్మం. రైట్. వరంగల్. రైట్. కైలాసగిరి. కోలాపూర్. First she said Kailasgiri. ఏంటక్కిది? కోదాడా? కాదు, అది కోల్కతా. కోల్కతా. యు డోంట్ నో? చూస్తున్నావు నన్ను? She was giving all from south. How would I know? Okay, leave it. Give me 100%. Yeah, 100%. మీరు ఈ రౌండ్ లో ఓడిపోవడం జరిగింది. మేము గేమ్ ఓడిపోవచ్చు, బట్ ప్రజలు మనసులు గెలిచారు. ఎవడన్నాడు? ఎవడికి కావాలి? మీరు ఓడిపోయారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్ పాట్ రౌండ్. ప్రియా అండ్ గోపీచంద్ గారు ఆడుతున్నారు. గోపీచంద్ గారు అండ్ ప్రియా అక్కడ ఉన్నటువంటి టీం ని పాపం ఓడించి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఇక్కడికి వచ్చేసారు. కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. మీరు ఇది ఆడి గెలిస్తే అప్పుడు మీ డబ్బులు అవుతాయి. ఈ రౌండ్ ఓడిపోయాం. ఇంత ముందు గెలిచిన లేదు, రాదండి. గేమ్ ఏంటంటే మేము ఒక సినిమా పేరు చెప్తాం. ఆ సినిమాకి రిలేటెడ్ గా ఉండేటువంటి యాక్టర్స్ ఫోటోస్ ఇక్కడ ఉంటాయి. మేము ఇచ్చినటువంటి టైం లిమిట్ లోపల మీరు ఆ 6 యాక్టర్స్ ఫోటోలు పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో దీనికి గాను మేము మీకు ఇస్తున్న టైం 20 సెకండ్లు. ఈ 20 సెకండ్స్ లో కనుక మీరు ఆడితే మీ అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. 3 బాక్సెస్ వస్తాయి. ఓకే. ఓకే, సో 20 సెకండ్స్ 3 బాక్సెస్. రెడీ? ఓకే, మూవీ నేమ్ చెప్తాను. ఆ మూవీ రిలేటెడ్ గా ఉండేటువంటి 6 యాక్టర్ల ఫోటోలు. ఓకే, రెడీ? నా దగ్గర 4 సినిమా పేర్లు ఉన్నాయి. అందులోంచి నేను ఒకటి ఇస్తున్నాను మీకు. రంగస్థలం. అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Fast, 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 fast. Last 12 seconds. 11, 10, 9, 8, 7. మొత్తం అతికించుండాలి. 6, 5, 4. ఎస్, సమంత గారు, రామ్ చరణ్ గారు, అజయ్ ఘోష్ గారు, జగపతి బాబు గారు, ఆది పినిశెట్టి గారు అండ్ అనసూయ. రైట్, కంగ్రాచులేషన్స్.
ఇంత బాగా ఆడారు 20 సెకండ్స్ లో అంటే మీరు ఇంకా ఫాస్ట్ గా ఆడగలుగుతారన్న నమ్మకం నాకు కలిగింది. ఇంకా తగ్గిస్తారా ఏంటి? 18 సెకండ్స్ 18 సెకండ్స్ కానీ ఐ విల్ గివ్ వన్ మోర్ బాక్స్. ఓకే 4 బాక్సెస్. అండ్ నా దగ్గర ఉండేటువంటి 3 సినిమా పేర్లలో నుంచి మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాను. సినిమా పేరు వర్షం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Go, 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 go. 10 9 8 7 6 no. 5 Wait. 4 3 2 1. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. ఇక్కడ మేము పెట్టిన వాళ్ళల్లో ప్రభాస్ గారు, త్రిష, గోపీచంద్, షఫీ, సుమా అండ్ సునీల్ గారి ఫోటో పెట్టలేదు. ఇప్పటి వరకు గెలుచుకున్నది కూడా పోయింది మొత్తమా? ఆ, అది మళ్ళీ ఆడదాం. అలా అన్నారు, బాగుంది. కానీ టైం మేము మీకు 18 సెకండ్సే ఇస్తున్నాం మీకు. ఓకే 4 బాక్సులు అండి, లేదంటే 20 సెకండ్స్ లో ఆడితే 3 బాక్సెస్. ఒక్క నిమిషం ఉండండి. 18 సెకండ్సా 20 సెకండ్సా? 18. ఓకే రెడీ? సినిమా పేరు ఇంద్ర అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. అరే బిడ్డ ఇది నా అడ్డ. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాల్విక అండ్ రాధామోహన్ గారు. ఐ థింక్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ మాత్రం ఆయనేనండి. సూపర్ అండి, సూపర్. గోపీచంద్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా సినిమా మహాశివరాత్రి రోజున రిలీజ్ అయింది మార్చి 8న. చాలా మంచి ఘన విజయం సాధించింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూడండి వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. భీమా చాలా బాగా నచ్చుతుంది మీకు, ఎందుకంటే సెమీ ఫ్యాంటసీ మూవీ. ఇప్పుడు దాకా నేను ఇట్లా సినిమా చేయలేదు. మీరందరూ పోయి బాగా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వెళ్ళి సినిమాని థియేటర్స్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ సాటర్డే. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.